ఎస్పీ గారు ఉంటాడు, ఆయన పేరుతో మణికంఠ అంట. ఆయన నిన్న చాలా ఆంక్షలు చెప్పాడు, విచిత్రమైన ఆంక్ష చెప్పాడండి. ఈ మీటింగ్కి వస్తేనంట ఎవడైనా జనాన్ని సమీకరిస్తేనంట రౌడీ షీట్ పెడతా అంట. వాట్ ఈస్ దిస్? జనాన్ని సమీకరించమని మేమేం చెప్పడంలో, జనాన్ని సమీకరించవలసినటువంటి అవసరమే జగన్మోహన్ రెడ్డికి లేదు, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లేదు. నిజంగా జనాన్ని సమీకరిస్తుంది మీరు. జగన్మోహన్ రెడ్డి గారికి పర్మిషన్ ఇవ్వకపోవటం, ఆయన హెలికాప్టర్ దిగితే అక్కడ లాఠీ చార్జ్ చేయటం, జగన్ ఎవరో రావద్దని ఊరూరు తిరిగి చెప్పటం, జనం ఎవరిదో రావద్దని ఊరూరు తిరిగి చెబుతుంటే ఎల్లాలి కావాలని వాళ్ళు బయలుదేరటం, తండోపతండాలుగా బయలుదేరి రావడం. రౌడీ షీట్ ఓపెన్ చేస్తా అంటే నాకు అర్థం కాల. అంటే లోకేష్ చెప్తే నువ్వేదైనా చేస్తావా? అసలు రౌడీ షీట్ ఎవరి మీద ఓపెన్ చేస్తారు? అందరికీ తెలుసు కదా, ప్రజలకు తెలుసు, విఘ్నులైనటువంటి వారికి తెలుసు, న్యాయవాదులకు తెలుసు, విలేకరులకు తెలుసు, అందరికీ తెలుసు. రౌడీ షీట్ ఎవరికి ఓపెన్ చేస్తారు? రౌడీ అయితే ఓపెన్ చేస్తారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారి మీటింగ్కి వెళ్తే రౌడీ షీట్ ఓపెన్ చేస్తారా? బుద్ధి ఉందా, బుద్ధి లేదా? యూఆర్ అన్ ఐపీఎస్ ఆఫీసర్ మణికంఠజీ, యూఆర్ అన్ ఐపీఎస్ ఆఫీసర్. యు ఆర్ నాట్ ఏ చెంచా ఆఫ్ లోకేష్. లోకేష్కి మీరు చెంచా కాదు. లోకేష్ చెప్తే చేయడానికి ఒక చట్టబద్ధమైన పరిపాలనలో ఇండియన్ పోలీస్ సర్వీస్లో ఎలక్ట్ అయినటువంటి వ్యక్తి మీరు, బాధ్యత కలిగినటువంటి వ్యక్తి మీరు. ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో లా అండ్ ఆర్డర్ కాపాడవలసిన వారు మీరు. మాజీ ముఖ్యమంత్రి మీటింగ్కి వస్తే, జనాన్ని సమీకరిస్తే నీ మీద రౌడీ షీట్ పెడతానంటాడేంటి? ఎక్కడ పోతుంది రాష్ట్రం? రౌడీ షీట్ ఎవరెవరి మీద పెట్టాలి? ఇదిగో నా దగ్గర ఉంది మాన్యువల్ ఉంది నా దగ్గర. హ్యాబిచువల్ అఫెండర్స్ని, గ్రేవ్ అఫెన్స్లో పాల్గొన్నవాడిని, యాంటీ సోషల్ ఎలిమెంట్ని, ఇలాంటి వాళ్ళని రౌడీ షీట్లు పెడతారు. రిపీటెడ్గా అదే పనిగా చేస్తూ ఉంటాడు, రౌడీ మామూలు వసూలు చేస్తుంటాడు, లేదా నేరాలు చేయటం వాడు వృత్తిగా భావిస్తాడు, నేరాల మీదే ఆధారపడి బతుకుంటాడు. వాడి మీద నువ్వు రౌడీ షీట్ పెట్టాల్సింది మా మీద. అంటే వైఎస్ఆర్సీపీ కార్యకర్తల మీద, వైఎస్ఆర్సీపీ నాయకుల మీద రౌడీ షీట్ ఓపెన్ చేస్తానని నువ్వు బెదిరిస్తున్నావే. ఏందయ్యా నాకు అర్థం కాలేదు. మణికంఠ ఐపీఎస్ ఆఫీసర్ గారు, లోకేష్ చెప్పంగానే చేసేస్తారా? రౌడీ షీట్లు ఓపెన్ చేసేస్తారా? అర్థం పర్థం లేదా? ప్రజా వ్యతిరేకతను తట్టుకోగలుగుతారా? వస్తే మీ దగ్గర లాఠీలు తూటాలు ఉంటే మీరు చేస్తున్నటువంటి ఈ ఒత్తిడికి లేదా ఈ అణిచివేతకు వ్యతిరేకంగా ప్రజలు విజృంభిస్తే మీరు తట్టుకోగలుగుతారా అని అడుగుతా ఉన్నా. బ్రిటిష్ వాడి దగ్గర బాంబులు లేకపోయాడా? బ్రిటిష్ వాడి దగ్గర లాఠీలు లేకపోయాడా? బ్రిటిష్ వాడి దగ్గర తుపాకులు లేకపోయాడా? స్వాతంత్రం ఇచ్చి వెళ్ళిపోయాడే. ప్రజా వ్యతిరేకత వచ్చినప్పుడు మీ లాఠీలు, మీ తోటాలు, మీ బెదిరింపులు పనికిరావు. ఇవాళ వస్తున్నారు జనం, నేను అనుకున్నా, హెలిప్యాడ్ దగ్గరికి నడుచుకుంటూ వస్తున్నారు, స్కూటర్లు వేసుకుంటూ వస్తున్నారు. ఏంటో చూడాలనే తాపత్రయం, ఏదో జరుగుతుందనేటువంటి భయం మీరు క్రియేట్ చేసింది, జగన్మోహన్ రెడ్డి గారు కాదు. గ్రామాలు తరలి వచ్చేటటువంటి పరిస్థితిని వాళ్ళు మీరు క్రియేట్ చేశారు. దీనికి బాధ్యులు మీరు. అదేమంటే తొక్కిసలాడలో జనం చచ్చిపోతారు, తొక్కిసలాడని కంట్రోల్ చేయలేరు మీరు. గుంటూరు చూడండి, జగన్మోహన్ రెడ్డి గారి కారు చుట్టూ ఒక్క పోలీస్ అన్న ఉన్నాడు. ఈజ్ ఇన్ జెడ్ సెక్యూరిటీ యాజ్ అన్ ఎక్స్ చీఫ్ మినిస్టర్. రోప్ పార్టీ ఉండాలి. ఉందా? గుంటూరులో ఉందా? గుంటూరు వచ్చినప్పుడు నేను చూసా. ఉందా? లేదు. ఇంకో చోట ఉందా? దట్ ఈజ్ యువర్ డ్యూటీ. అంతేగాని ఒక రాజకీయ నాయకుడు వస్తుంటే వాడికి జనం వెళ్ళడానికి వీల్లేదు, వెళ్తే వాళ్ళ మీద రౌడీ షీట్లు ఓపెన్ చేస్తాం, ఇలాంటి దారుణమైనటువంటి మాటలు మాట్లాడటం ధర్మం కాదనే విషయాన్ని ముఖ్యంగా ఐపీఎస్ ఆఫీసర్ గుర్తుపెట్టుకోవాలి. మణికంఠ అనే ఆయన, మిగతా ఐపీఎస్ ఆఫీసర్లు కూడా దీన్ని ఖండించాల్సినటువంటి అవసరం ఉంది. రౌడీ షీట్ పెడతాం, అది పెడతాం, ఇది పెడతాం అనేటువంటి పద్ధతుల్లో ఒక కర్ఫ్యూ వాతావరణాన్ని మీరు సృష్టించారు. మొత్తం బంగారుపాలెం, తిరుపతి, మన చిత్తూరు జిల్లా మొత్తం భయంకరమైన సిచ్యువేషన్ని మీరు క్రియేట్ చేసి మేము ఎందుకు వెళ్తున్నాం? మామిడి రైతులు అన్యాయం అయిపోయారు, వాళ్ళని పరామర్శించటం. వారి పరామర్శించడం వల్ల ఏం జరుగుతుంది?
ప్రభుత్వం మీద ఒత్తిడి పెరుగుతుంది. ఒత్తిడి పెరిగితే ప్రభుత్వం ఏదైనా ముందుకు వచ్చి రైతుల్ని ఆదుకుంటుంది. దిస్ ఇస్ ద కాన్సెప్ట్ కదా. ఒక మాజీ ముఖ్యమంత్రి వెళ్ళి పరామర్శిస్తానికి కూడా ఇన్ని అడ్డంకులు ఈ రాష్ట్రంలో ఉన్నాయి. మొన్న 5 సంవత్సరాల దాకా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి అండి జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన వెళ్ళి ప్రజల్ని పరామర్శించడానికి కూడా ఇన్ని ఆంక్షలు విధిస్తున్నారు అంటే ఎక్కడికి పోతున్నారు మీరు?